సో అందరికీ నమస్కారం. ఈరోజు 2వ తారీఖు నాడు మరి మీకు అందరికీ తెలుసు 3 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి ఉంది. అందుకని చెప్పేసి మన జిల్లాలో ఒకట ప్రమోషన్ పొందినటువంటి 662 మంది ఉపాధ్యాయులను ఈరోజు ఈ 15 బస్సుల ద్వారా తరలించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ పాయింట్ అది గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్. దయచేసి ఇంకా రిపోర్ట్ చేయడం వాళ్ళు ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. అందరూ రూమించారు. పిఆర్టీ టీఎస్ నారాయణరావు రఘురాములు మరి ఈ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి. ఈరోజు 2 తారీఖు ఆగస్టు మొన్న ఈ మధ్య జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల మరి చాలా చక్కగా ట్రాన్స్పరెంట్గా దాదాపు మన జిల్లాలో 650 మందికి పదోన్నతి లభించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. గత 10 ఏళ్ల నుంచి మరి ప్రమోషన్స్ లేక ట్రాన్స్ఫర్స్ లేక టీచర్స్ అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. అంతేకాకుండా స్కూళ్ళలో సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా వెనుకబడ్డ పరిస్థితుల లోపల మరి ఒక డేర్ డాషింగ్ నిర్ణయం తీసుకొని మరి మన విద్యా వ్యవస్థ పటిష్టత కొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేది మరి ఈ విద్యాశాఖలో ఉన్న ప్రక్షాళనలో భాగంగా మరి ఈ విధంగా అన్ని పోస్టులు అన్నీ కూడా మళ్ళీ జిహెచ్ఎం కూడా ఇప్పుడు మొన్న ఈ మధ్యలో మళ్ళీ జిహెచ్ అయిన ఖాళీలను కూడా మళ్ళీ నింపడం అనేది ప్రమోషన్స్ కల్పించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. వారికి జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఉచిత విద్యుత్తు, తర్వాత స్కావెంజర్స్ ఇట్లాంటి చిన్న సమస్యలు కొద్దిగా వాటిపైన దృష్టి సారించినట్లయితే ఇంకా బడుగు బలహీన వర్గాలకు అందించే రూరల్ ఏరియాలో మరి స్కూల్స్ పటిష్టత కొరకు పాటుపడ్డట్లయితే చాలా మంచి. పిఆర్టీఎస్ మహబూబ్నగర్ జిల్లా శాఖ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరి ధన్యవాదాలు తెలిపేటువంటి సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో మరి ఉపాధ్యాయులందరూ విద్యా వ్యవస్థ పటిష్టం కావడానికి ముఖ్యంగా ఏకీకృత సర్వీస్ తీసుకొచ్చి ఈరోజు బ్రైట్ కాలేజ్ లెక్చరర్స్ కానీ జూనియర్ లెక్చరర్స్ కానీ ప్రధానంగా ఎంఈఓ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాల లోపల ముఖ్యంగా కేర్ టేకర్ను వార్డన్ నియామకం చేసి మరి ఉపాధ్యాయులకు కేవలం విద్యాబోధన బాధ్యతల్ని అప్పగించాల్సిందిగా మరి మా సంఘపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అన్ని రకాలుగా మా ఉపాధ్యాయ బృందం మరి సన్నద్ధమై ఉంది. దానికి అన్ని పోస్టులను అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం.